ఇక ఇవి చాప్టర్ వైజ్ వెయిటేజెస్ అండి. ఫస్ట్ బయాలజీ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, లివింగ్ వరల్డ్ ఎక్స్పెక్టెడ్ 1, బయలాజికల్ క్లాసిఫికేషన్ 2, ప్లాంట్ కింగ్డమ్ 1, యానిమల్ కింగ్డమ్ 5, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 5, ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 3, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ 3 అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి. ఇవి ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ ఫర్ 2025 ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ అండి ఇది. ఓకేనండి. నెక్స్ట్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ 4 క్వశ్చన్స్, బయోమాలిక్యూల్స్ 6, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ 4, photosynthesis in higher plants 3, respiration in plants 2, plant growth and development 3, breathing and exchange of gases 2, body fluids and circulation 3 bits అండి. అంటే ఇవి ఎక్స్పెక్టెడ్ ఫర్ 2025. అంటే ఇన్ని క్వశ్చన్స్ రావచ్చు అని, ఈ చాప్టర్స్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు అని. నెక్స్ట్ లోకోమోషన్ అండ్ మూమెంట్ 1 క్వశ్చన్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ 2, కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ 3, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 2, హ్యూమన్ రీప్రొడక్షన్ 5, రీప్రొడక్టివ్ హెల్త్ 2, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ 5, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ 6, ఎవల్యూషన్ 3, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ 4 బిట్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయండి డెఫినెట్గా. ఎందుకంటే ఒక షూర్గా మీకు ఒక ఐడియా వస్తుంది ఈ చాప్టర్ని ఇలా చదువుకోవాలని. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో స్టడీ ప్లాన్ ప్రకారంగా ఇన్ని క్వశ్చన్స్ వస్తే మనకి ఏ చాప్టర్కి వెయిటేజ్ ఉన్నాయి, మనకి ఎలా రావాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 1, బయోటెక్నాలజీ 6, బయోటెక్నాలజీ అప్లికేషన్స్ 4, ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ 2, అండ్ ఎకోసిస్టమ్ 1, అండ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ 5. ఇవన్నీ కూడా బయాలజీకి సంబంధించినవి. డెఫినెట్గా ఈ బయాలజీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో మనం ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్ మనం ఇన్ని బిట్స్ వస్తాయని తెలుసుకోవడం ద్వారా డెఫినెట్గా అవుట్ ఆఫ్ 360 డెఫినెట్గా 360కి 340, 350 తెచ్చుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఓకేనండి.